ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కరీంనగర్, నల్గొండలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. సందీప్, ఇటు ఉదయం నుంచి కూడా ఉదయం 8 గంటలకైతే ఉమ్మడి కరీంనగర్ తో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు నల్గొండ, ఖమ్మం, ఇటు వరంగల్ కు సంబంధించిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఇటు కౌంటింగ్ ప్రక్రియ అనేది ఉదయం 8 గంటలకైతే ప్రారంభమైంది. ఇప్పుడు మధ్యాహ్నం 1:30 కావస్తున్నా కానీ ఇప్పుడు దాదాపు ఇటు పూర్తి స్థాయిలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదు. బాక్స్ లో బ్యాలెట్ బాక్స్ లో నుంచి ఓపెన్ చేసిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ఇటు ప్రస్తుతం అయితే 25 చొప్పున మాత్రం ఓట్ల లెక్కింపు కట్టలు కడుతూ అయితే చేస్తున్నారు. ఇటు దాదాపు ఇటు ఖమ్మం, నల్గొండ, ఇటు వరంగల్ లో టీచర్స్ ఎమ్మెల్సీ దానికి స్థానానికి ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు అయితే పోటీ పడగా ఇటు ఉమ్మడి కరీంనగర్ తో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఇటు దాదాపు ఇటు టీచర్స్ తో పాటు పట్టభద్రుల స్థానానికి 56 మంది, దీనికి 16 మంది కూడా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి ఇటు దాదాపు అంబేద్కర్ స్టేడియంలో, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించిన అధికారులు మాత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య మాత్రం పోలింగ్ అనేది కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించారు. ఇటు అభ్యర్థులు కూడా కౌంటింగ్ సెంటర్ వద్ద వచ్చి దాన్ని ఓట్ల లెక్కింపును అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కూడా లెక్కింపు అయితే ప్రారంభించారు. అయితే మధ్యాహ్నం సమయం దాదాపు 2,50,000 ఓట్లు పట్టభద్రుల స్థానానికి ఉన్న నేపథ్యంలో మాత్రం కట్టలు కట్టేందుకు కూడా సాయంత్రం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనం అంచనా వేయాల్సి వస్తుంది. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం 27,000 ఓట్లకు గాను 24,000 ఓట్లు పోలవడంతో మాత్రం మధ్యాహ్నం 2:30 వరకు మరో 2 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతున్నట్టు కూడా మనం అంచనా పరిస్థితి అయితే నెలకొంది. ఇటు సాయంత్రం రాత్రి వరకు అయితే ఇటు టీచర్ కు సంబంధించిన పరిస్థితి, టీచర్ కు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇటు పట్టభద్రుల స్థానానికి మాత్రం మరో 2-3 రోజుల పాటు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తే పరిస్థితి నెలకొంది. ఇటు అభ్యర్థులలో కూడా ఉత్కంఠ అనేది నెలకొంది. ఇటు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి మాత్రం ముందుగా లెక్కించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు కట్టలు 25 చొప్పున మాత్రం కట్టలు కట్టి పూర్తి స్థాయిలో కట్టలు కట్టిన అనంతరం మాత్రమే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభిస్తారు. మొత్తం 12 రౌండ్లలో మాత్రం ఇది కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చిన కౌంటింగ్ మొత్తం పోలైన ఓట్లలో 51 ఓట్లు 51% మాత్రం ఓట్లు వచ్చినట్టయితే ఇట్లా పూర్తి స్థాయిలో వారిని గెలుపొంచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదే విధంగా అది కాని పక్షంలో 2వ ప్రాధాన్యత ఓట్లను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అనంతరం 3వ ప్రాధాన్యత ఓట్లు ఆ విధంగా చేసినంత మాత్రమే మొత్తం కౌంటింగ్ అయిన వాళ్ళు ఎవరైతే విజేతలో వాళ్ళని అనౌన్స్ చేసే ప్రకటన అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. 2-3 రోజుల వరకు కూడా ఈ పట్టభద్రుల స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగే అవకాశం కలుగుతుంది. టీచర్స్ స్థానాలకు మాత్రం ఇటు రాత్రి వరకు మాత్రం తుది ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి కరీంనగర్, మెదక్ తో పాటు సిద్దిపేట, నిజామాబాద్, ఇటు ఆదిలాబాద్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పట్ల మాత్రం ఇటు అభ్యర్థుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించిన టీచర్స్ ఫలితాలు కూడా రాత్రి వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం వద్ద కూడా ఇటు అభ్యర్థులతో పాటు ఇటు కౌంటింగ్ ఏజెంట్లు, అధికారులు కూడా అక్కడ కౌంటింగ్ కేంద్రం లోపల కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి 24 టేబుళ్లతో పాటు ఇటు పట్టభద్రుల స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి 14 టేబుల్లో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించగా నల్గొండలో మాత్రం ఇటు 25 టేబుల్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్ మనకు అందిన తాజా సమాచారం మేరకు మాత్రం ఆదిలాబాద్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరంగా కూడా ఇటు చెల్లని ఓట్లు లెక్కించే ప్రక్రియలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఉన్న నరేందర్ రెడ్డి మాత్రం
ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. అదే విధంగా దాదాపు మొత్తంలో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం దాదాపు 10% మేర చెల్లని ఓట్లు వచ్చినట్టు కూడా మనకు అభ్యర్థులు అయితే పేర్కొంటున్న పరిస్థితి ఉంది. చెల్లని ఓట్లు అంటే దాదాపు 01, 02 అంటూ ప్రాధాన్యత ఓట్లు అయితే ఓటర్లు అయితే అవగాహన లోపంతో పెట్టినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు చెల్లని ఓట్లే అధికంగా వచ్చినట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ONE 1 తో పాటు స్పెషల్ గా ఇటు ఎన్నికల అధికారులు ఇచ్చిన గురు పెన్నుతో కాకుండా ఇటు ఓన్ గా కూడా పెన్ను తో రాష్ట్రంతో వాటిని కూడా చెల్లని ఓట్లుగానే పరిగణన తీసుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు 2,50,000 ఓట్ల నమోదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం చెల్లని ఓట్లే అధికంగా వచ్చినట్టు కూడా సమాచారం అయితే అందింది. ఇటు టీచర్ స్థానానికి కూడా ఈ అవగాహన లోపంతో కావచ్చు, ఇటు ఓటర్లలో తెలియకపోవడంతో ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నట్టు కూడా మనకైతే దాదాపు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే సాయంత్రం మనకైతే పట్టభద్రుల స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అందింది. ఇది ఎమ్మెల్యే స్థానానికి మాత్రం మరికొద్ది గంటల్లో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపీష్.